ఏంటి మీరు కూడా పాస్వర్డ్లు మర్చిపోతూ ఉంటారా? మరి అన్ఫార్చునేటెడ్ గా మీ మొబైల్ పోతే కొత్త మొబైల్లో లాగిన్ చేసుకోవడం ఎలా? చెప్పు. ఆండ్రాయిడ్ ఫోన్స్ లో అయితే సెట్టింగ్స్, గూగుల్, తర్వాత పాస్వర్డ్ మేనేజర్ ను ఓపెన్ చేయండి. ఇక్కడ మీ మొబైల్లో సేవ్ చేసుకున్న అన్ని పాస్వర్డ్స్ కనిపిస్తాయి. ఐఫోన్ యూజర్స్ అయితే సెట్టింగ్స్ లోకి వెళ్ళి పాస్వర్డ్స్ అని సెర్చ్ చేయండి. తర్వాత పాస్వర్డ్స్ పైన క్లిక్ చేసి కింద ఓపెన్ పాస్వర్డ్స్ పైన క్లిక్ చేయండి. మీరు సేవ్ చేసుకున్న అన్ని పాస్వర్డ్స్ ఇక్కడ చూడవచ్చు. ఒకవేళ అన్ఫార్చునేటెడ్ గా మీ మొబైల్ ఫోన్ పోతే ఊహిస్తేనే భయంకరంగా ఉంది. కొత్త మొబైల్ ఫోన్ లో గూగుల్ అకౌంట్ లాగిన్ చేద్దామంటే పాస్వర్డ్ గుర్తులేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. సో అప్పుడు ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను. కొత్త మొబైల్లో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి తర్వాత ఫర్గట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు లాగిన్ అవ్వడానికి రికవరీ ఈమెయిల్ ఐడి, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అండ్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏదైనా సెక్యూరిటీ కోడ్ పెట్టి ఉంటే ఆ ఆన్సర్ ఎంటర్ చేసి కూడా న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. ఇవేవి వర్కౌట్ అవ్వకపోతే ఫైనల్ ఆప్షన్ గూగుల్ హెల్ప్ సెంటర్ లో గూగుల్ సపోర్ట్ పైన క్లిక్ చేసి ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేసి రికవరీ రిక్వెస్ట్ పెట్టవచ్చు. సూపర్ ఎక్స్ట్రాడనరీ అదిరిపోయిందిగా. సో ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీ మొబైల్ ఫోన్ పోయినా లేదా ఈమెయిల్ ఐడి హ్యాక్ అయినా సేఫ్ గా ఉండడానికి ఇప్పుడు వెంటనే రికవరీ ఈమెయిల్ ఐడి, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అండ్ ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండండి. ఎందుకంటే ఒక ఈమెయిల్ ఐడితోనే మీ పర్సనల్ ఈమెయిల్స్, గూగుల్ డ్రైవ్, పర్సనల్ ఫోటోస్, కాంటాక్ట్స్, యూట్యూబ్ అన్ని లింక్ అయి ఉంటాయి. అండ్ ఈ వీడియోని వెంటనే పాస్వర్డ్స్ మర్చిపోయే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.